హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ఏఐఎంఎల్ గురించి మనం మరికొంత అన్వేషణ చేద్దాం. ఈరోజు మనం స్నో కింగ్డమ్కి వచ్చాం. స్నో కింగ్డమ్ అంటే మంచు లోకం. దీనికి టికెట్ పెద్దవాళ్ళకి 750, పిల్లలకి 650. అలాగే ఇక్కడ సినీ మ్యాజిక్ అని షో ఉంది, అది 150 రూపాయలు పెద్దవాళ్ళకి, పిల్లలకు 150. రెండూ కలిపి తీసుకున్నట్లయితే పెద్దవాళ్ళకి 850, పిల్లలకి 750 కాంబో ఆఫర్ అనమాట. ఇది రోజు 10 షోలు ఉంటాయి. 11:15 నుంచి 12 గంటలు, అంటే షో 45 నిమిషాలు పర్ డే. 10 షోస్ ఉంటాయి. ఇది ఎంజాయ్ చేయటానికి అల్టిమేట్ అనమాట, అల్టిమేట్ డెస్టినేషన్. మరి మనం మంచును చూడాలంటే కాశ్మీర్ కానీ, శ్రీనగర్ కానీ, కులు మనాలి కానీ వెళ్తాం. సిమ్లా, కులు మనాలి ఈ ప్రదేశానికి వెళ్తాం. అక్కడ మరి ఆ మంచులో మరి ఆడుకునేటటువంటి ఆ ఎంజాయ్మెంట్ ఇంకా మాటలో చెప్పక్కర్లేదు. అంత అద్భుతమైనటువంటి మంచు ఆటలు ఉంటాయి. అందులో స్కేటింగ్ ఉంటుంది, మరి ఇదిగో స్కీయింగ్ ఉంటుంది, స్లైడింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. ఇవి యాజ్ ఇట్ ఈజ్గా లోపల జరిగేటటువంటి షో. అదే షో అంటే మన ఇష్టం ఆడుకుంటాం, మనకి నచ్చినట్టుగా ఆడుకుంటాం అనమాట. అవన్నీ కూడా లోపల ఈ 45 నిమిషాలు ఉంటుంది. అది ఎందుకు ఎంత తక్కువ టైం అనుకుంటున్నారా? ఇది సరస్ సిటీ మాల్లో 5th ఫ్లోర్లో ఉంది. ఇకపోతే ఇక్కడ చూడండి మంచుతోటి ఎలా కొట్టుకుంటున్నారు. ఇక్కడ చూసినంత ఈజీ కాదు. ఏంటంటే ఇక్కడ టెంపరేచరు -25 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు, -40 డిగ్రీల వరకు ఉంటుంది. అంటే ఎముకలు కొరికే చలి అంటారు చూసారా, అంత చలి ఉంటుంది అనమాట. లోపల ధరించడానికి ప్రత్యేకమైన దుస్తులు ఇస్తారు. అయినప్పటికీ కూడా చలి తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అందుగురించే ఆస్తమా కానీ, సైనస్ ఉన్నవాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులోకి వెళ్ళడానికి ధైర్యం చేయొద్దు. అసలు చాలా ఇబ్బంది పడతారు. మైనస్ టెంపరేచర్ అంటే ఒకసారి ఊహించండి. కానీ మరి ఎంజాయ్మెంట్ మాత్రం అల్టిమేట్ అనమాట. ఇక ఆ తర్వాత ఇదిగో అక్కడ ఉన్నటువంటి షోరూమ్స్ మళ్ళా మొదలెట్టాను తిరగడం. ప్రిస్మా, లవ్లీ లేడీస్కి సంబంధించినటువంటి మరి దుస్తులన్నీ కూడా గ్లోబల్ దేశీ. ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అన్ని బ్రాండ్స్ కూడా మరి ఇక్కడ ఏఎంబి మాల్లో అవైలబిలిటీ ఉంటాయి. శృతి నేను ఎప్పుడూ వినలేదు అసలు అన్నమాట. మనం వినటువంటి బ్రాండ్స్ కూడా ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్. డబ్బులు ఉండాలే కానీ ఎంజాయ్మెంట్ మరి ఎంత లెవెల్లో చేయాలంటే ఆ లెవెల్లో ఎంజాయ్మెంట్ మరి చేయొచ్చు. ప్రొద్దున వచ్చామంటే సాయంకాలం సినిమా చూసి వెళ్ళొచ్చు అనమాట. నిజానికి దీన్నంతా అన్వేషించాలంటే 2 days ఉండాలి కనీసం. చట్నీ అంటే మనం చట్నీ తింటాం కదా అండి టిఫిన్స్లోను. ఏంటి అసలు చూద్దాం ఉండండి అసలు ఇది. ఓకే, ఈ ప్రక్కనే పెరల్స్ అండ్ జ్యువెల్స్. ఒక్కసారి నాకు మళ్ళా ఇది గ్రౌండ్ లెవెల్లో అన్ని ఫ్లోర్లో ఒకసారి చూసేటప్పటికి ఒక్కొక్క ఏరియా నుంచి వస్తుంటే ఒక్కొక్క అందమైనటువంటి ఈ బ్యూటీస్ దృశ్యాలు కనపడుతున్నాయి. ఆ డెకరేషన్ అదేని అనమాట. అసలు వేరే లెవెల్ అనమాట అండి ఇది. మరి నేను వేరే ఫ్లోర్కి వచ్చాను కదా, ఆ ఫ్లోర్లో అనమాట ఇది. చూడండి ఎంత అందంగా ఉంది. కిందది ఎంట్రన్స్ కదా అది. చాలా అసలు కళ్ళు తిప్పుకోలేము. మిరుమిట్లు గొలిపే లైటింగ్స్తో షాపులు ఒక ప్రక్కని. అది లిఫ్ట్ పైనుంచి కిందకి దిగుతుంది. ఆ లిఫ్ట్ గ్లాస్ అనమాట. ఇక ఇదిగో చట్నీస్కి వచ్చినట్లయితే ఇది హోటల్ అండి. మరి చట్నీస్ రకరకాల చట్నీలు ఇక్కడ సర్వ్ చేస్తారట. అంటే టిఫిన్స్ మామూలే, చట్నీలో వీళ్ళు స్పెషలిస్టులు అనమాట. అందు గురించి చట్నీస్ అనే పేరుని హోటల్కి పెట్టేశారు. మంగత్రాయ్ పెరల్స్ జెమ్స్ జ్యువెల్స్. ఈ షాపులు చూస్తుంటే అలనాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో రత్నాలు రాసులు పోసి అమ్మేవారు అంటారు. అది గుర్తొచ్చిందండి. చూడండి వేరే వ్యూ నుంచి మళ్ళీ ఈ గ్రౌండ్స్ అన్నీ కూడా, ఆ ఫ్లోర్స్ అన్నీ కూడా షూట్ చేశాను. ఎంత డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయో చూడండి.
మరి అవి చూస్తూ ఉంటే తదేకంగా అలాగే ఈ షాపులే చూస్తామా, ఈ డెకరేషన్ చూస్తామా, మన కళ్ళు తిప్పుకోలేమనుకోండి, డిసైడ్ అవ్వలేము. హౌస్ ఆఫ్ పటౌడి, ఇందులో మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఉన్నాయి. తావి, జమ్మూ తావి ఎక్స్ప్రెస్ లాగా తావి అని షోరూమ్ కూడా ఉందా? ఓకే ఓకే. పీపీ కార్టింగ్, కార్టింగ్ అంటే ఇది గో కార్టింగ్. నేను మొట్టమొదటిసారి గో కార్టింగ్ అనేది ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది గో కార్టింగ్. చాలా మూవీస్లో కూడా మనం చూసాం. ఏదేదో ఎద్దు, బొడ్డోడు సింగ్ గారు తిరుగుతున్నాడండి ఎద్దు మీద, బాబు కూడా అలాగే ముద్దుగా ఉన్నాడు కదా. గిర్రగయ్యా, సింగ్ బాబు పడిపోయాడండి. చక్కని ఎంజాయ్మెంట్, సూపర్. ఇదేండి గో కార్టింగ్ అంటే. ఇది జీప్ లాగా ఉంది. పిల్లలు, ఎక్కువ మంది పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. పిల్లలు ఆడుతున్నారు. అందులో కూర్చొని డ్రైవ్ చేయటం అంతే, ఫ్రీగా మూవ్ అయిపోతుంది. కాళ్ళు ఆరజాపుకొని వెహికల్ కంట్రోల్ అంతా కూడా కాళ్ళలో ఉంటుంది. ఎలాగ నడపాలి ఏంటి అనేది చెప్తారు. హెల్మెట్ మ్యాండేటరీ, లోపల కూర్చోబెట్టాక బెల్ట్ కట్టేస్తారనమాట. లెఫ్ట్కి ఎలాగ వెళ్ళాలి, రైట్కి ఎలాగ వెళ్ళాలి, ఎలా ముందుకు ఎలా మూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా అతను ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక అబ్బాయికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. చాలా సింపుల్, ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. మంచి ఎంజాయ్మెంట్ అయినటువంటి గేమ్ అది. ఎక్కడ కూడా మరి గుద్దుకున్న ఏమీ కాదు, అంతా కుషన్స్ ఉంటాయి వెహికల్ చుట్టూరు. ఇక్కడ టైర్లు ఎలాగ అడ్డుగా ఉన్నాయి కదా, ఫుల్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు ఇక్కడ. అది ఇది గో కార్టింగ్. చూడండి, టికెట్ 300 రూపీస్. మనం అసలు ఇంకా కాలక్షేపానికి లోటు ఉండదు. ఇంకా మాల్లోకి వచ్చామంటే రకరకాల గేమ్స్, రకరకాల షాపులు, అంతవరకు చూడనటువంటివన్నీ కూడా మనం ఇక్కడ మరి చూసి ఎంజాయ్ చేయొచ్చు. డబ్బులు మాత్రం నీళ్ళలా ఖర్చు అయిపోతాయి. గేము ఇంత పోసేది ఒక పావు గంట ఎంత ఉంటుంది, 300 రూపాయలు తీసుకుంటాడు. ఎటువంటి ఇబ్బంది లేని, రిస్క్ లేనటువంటి గేమ్ అది. ఫుల్ పిల్లలకి పూర్తి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది ఇక్కడ. అదిగో పిల్లలకి పెద్దవాళ్ళు కూడా డ్రైవ్ చేయొచ్చండి. కాకపోతే ఆయన డబ్బులు పెట్టి మనం ఎంజాయ్ చేయాలంటే చేయలేము కదా. పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఏ తల్లి తండ్రి అయినా అంతే, పిల్లల తర్వాతే అనుకుంటాం. వాళ్ళ కోసమే మనం మన జీవితాల్ని త్యాగాలు చేస్తాం కదా. చూడండి, కుర్రోడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది కాళ్ళు చాపుకున్నాడు, చూసారా? కంట్రోల్స్ అక్కడ ఉంటాయి. ఆ కంట్రోలింగ్స్ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ డ్రైవ్ చేయాలి. ఆగటానికి యాక్సిలేటర్ ఆపేస్తాం, కారు ఉన్నటువంటి మోడల్గానే ఉంటుంది. వెళ్ళాలంటే యాక్సిలేటర్ ఇస్తాం. వెరీ సింపుల్. రెండు కాళ్ళతోటి. ఓయ్, మళ్ళీ ఈ సింగ్ గారు ఎవరో తమ్ముడు అనుకుంటాండి, ఈ అబ్బాయి పడ్డాడు. దున్నపోత మీద సవారీ బాగుంది. ఇక తర్వాత ఈ కుర్రోడు, ఇదేదో గేమ్ వెరైటీగా ఉంది. హ్యాంగ్ చేశారు కుర్రోడిని, చేతులతోటి కాళ్ళతోటి దొరికినంత దోచుకో. ఇక్కడ కాన్సెప్టు అది. చేతులతోటి కాళ్ళతో నీ ఇష్టం, ఎలా పట్టుకుంటావు పట్టుకో, ఎంత పట్టుకుంటావు పట్టుకో. ఆ పట్టుకున్నదంతా కూడా మరి మనకి ఇచ్చేస్తారనమాట. చక్కని గేమ్ ఇది. నడానికి బెల్ట్ వేసేసాడు, లోపల హ్యాంగ్ చేశాడు, పట్టుకున్నంత అవన్నీ కూడా. ఇది కూడా ఎంట్రీ ఫీ 300. ఇంత పోసి ఆ ప్యాకెట్ ఖరీదు 10 రూపాయలు ఉంటాయి అంతే. ఎంత చూసుకొని 10 కూడా కాదు, 5 రూపాయలే. వాడికేమీ నిర్వాడికి ఏమీ నష్టం ఉండదండి. ఎన్ని పట్టుకుంటే 300 అవుతాయి, 5 రూపాయలే కదా చిన్న చిన్న ప్యాకెట్లు. కాకపోతే ఇది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే సరదాగా కొద్దిసేపు థ్రిల్ అనమాట, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, అంతకంటే ఏమీ లేదు. ఇదిగో చూడండి, నేను సంపాదించిన సొమ్మాయిని నేను చూపిస్తున్నాడు కుర్రోడు. ఆ అబ్బాయిని చూసి మరో కుర్రోడు వచ్చాడు. ఈ అబ్బాయిని మొదటి నుంచి షూట్ చేసా, ఎట్లాగా మరి బెల్ట్ అది వేస్తున్నారు అనేది మొదటి నుంచి చూద్దాం. ఇప్పుడు ఇదిగో కుర్రోడికి బాడీకి ఈ
జాకెట్ తొడిగేస్తున్నాడు. లైఫ్ జాకెట్లా ఉంటుంది కదా, అటువంటి జాకెట్ పైనుంచి తొడిగేస్తున్నాడు అనమాట. ఆ భుజానికి ఈ భుజానికి తొడిగేసి పడుకోబెట్టి బెల్ట్ కట్టేస్తున్నాడు. అది అలా భుజాలకు తొడిగేస్తున్నాడు. అస్సలు ఎటువంటి ప్రమాదం ఉండదండి, ఇది భయపడక్కర్లేదు. చిన్నపిల్లడు కూడా అది అలా పడుకోబెట్టి దాన్ని హ్యాంగ్ చేస్తున్నాడు అనమాట. హ్యాంగ్ చేసి లోపలికి మరి అది ట్రాలీ లోపలికి తీసుకెళ్తుంది. ఏం ఆలోచన నిజంగాను. పిల్లలకి ఎంజాయ్మెంట్ బాగుంటుంది, మంచి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా అలా గాల్లో తేలటం అంటే. హనుమంతుడు లంక దాటాడు, లంక వెళ్ళాడు, హిందూ మహాసముద్రం దాటి లంక చేరుకున్నాడు. అలాగే ఈ అబ్బాయి బిస్కెట్ల కోసం గాల్లో తేలుకుంటూ వచ్చి మరి సందిట్లో ఎన్ని దొరికితే అన్నీ ఈ అబ్బాయి పాపం కాళ్ళతోటి పట్టుకోలేకపోతున్నాడు. అసలు ఐడియా లేనట్టుకుంది కుర్రోడికి. ఇంతకుముందు కుర్రోడు అయితే కాళ్ళతోటి కూడా పట్టుకున్నాడు. ఈ అబ్బాయికి ఐడియా లేదు. కేవలం చూడండి, ఆపరేటరు జర్కులు ఇస్తున్నాడు, అంటే రాలబెట్టేయడానికి అనమాట. పట్టుకున్న వాటిలో కొన్ని రాలిపోతున్నాయి కదా, అదొక టెక్నిక్. రాలిపోయినాయి కదా అని పాపం మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టుకున్నాడు. ఈ అబ్బాయి మరిన్ని పొదిమి పట్టుకుంటున్నానికి ప్రయత్నిస్తున్నాడు. కాళ్ళతో కూడా పట్టుకోవచ్చు. చాలా పట్టుకున్నాడు. మరి ఎన్ని వెళ్తాయో చూద్దాం. గట్టు మీదకి వెళ్ళేటప్పటికీ ఎన్ని వెళ్తాయి, కొన్ని రాలిపోతున్నాయి. అక్కడ జరికిస్తే రాలిపోతుంది. అది అయ్యయ్య చచ్చ ఇక్కడ పట్టుకున్న వెళ్ళేటప్పుడు జారిపోయి ఆ జర్కిలకి జారిపోయింది. వావ్, ఇదేదో పంచకళ్యాణి గుర్రం ఓయ్, బాగుంది. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.